బెట్టింగ్ యాప్లపై కేసుల్లో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో టాలీవుడ్ స్టార్లపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ పై కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మొత్తం 28 మందిపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్ కేసుల్లో ఇప్పుడు టాప్ సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వీరంతా బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారనే కారణంతో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లపై కేసుల్లో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో టాలీవుడ్ స్టార్లపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ పై కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మొత్తం 28 మందిపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్ కేసుల్లో ఇప్పుడు టాప్ సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వీరంతా బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారనే కారణంతో కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, టాలీవుడ్ సెలబ్రిటీల పైన కూడా ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి సొమ్ము చేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా ఇది ప్రమోట్ చేయడం కరెక్టా కాదా, తెలంగాణ గేమింగ్ యాక్ట్ కి సంబంధించి వ్యతిరేకమా కాదా అనేది కనీస పరిజ్ఞానం లేకుండా ఒక బెట్టింగ్ యాప్ ని ఏదైతే మన దగ్గర గేమింగ్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు దాన్ని ప్రమోట్ చేస్తూ వీళ్ళు గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసి దీని ద్వారా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా దీనిపైన ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. సెలబ్రిటీలు కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీళ్ళంతా ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారని వస్తున్నటువంటి నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొదట కేసు నమోదైంది. ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అక్కడ 11 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే మియాపూర్ లో నిన్న వచ్చినటువంటి ఒక ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ లోని 318/4/112 Red 49 బిఎన్ఎస్ యాక్ట్ తో పాటు తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2000 సంవత్సరం అంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2014లో వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి 3A4 3 సెక్షన్ల కింద కేసులు నమోదు కావడమే కాకుండా డిజిటల్ మీడియాలో ప్రమోట్ చేశారు కాబట్టి దీనికి ఐటీ యాక్ట్ వర్తించింది కాబట్టి 66D ఐటీ యాక్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసిన పరిస్థితి. నిన్న మధ్యాహ్నం ఈ కంప్లైంట్ రావడంతో దీనిపైన ప్రాథమిక విచారణ జరిపి ఆయా వెబ్సైట్లు ఏవైతే యాప్లు ఉన్నాయో ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ తీసుకుంటే 823 అనే దాన్ని ఆయన చేశాడు. అంతేకాకుండా మంచు లక్ష్మి తీసుకుంటే ఇట్లా వివిధ వాళ్ళు ఒక్కొక్క వెబ్సైట్ ను ఏదో ఒక్కొక్క యాప్ ను ప్రమోట్ చేశారు. ఇట్లా మొత్తం 24 మంది పైన ఇదైంది. మళ్ళీ దీంట్లో రీతి చౌదరి ఎవరైతే పంజాగుట్ట కేసులో ఆరోపణ ఆమె ఉంది, ప్రియా ఉంది, హర్ష సాయి, బయ్యాస్, పన్నీ యాదవ్, మళ్ళీ సేమ్ పర్సన్ అక్కడ ఉన్న వాళ్ళపై కూడా ఇక్కడ కూడా అయింది. సో ఇవన్నీ చూసినట్టయితే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళు అది సంవత్సరం క్రితమా 2 సంవత్సరాల క్రితమా ఎప్పుడు చేశారనేది కాదు, రూల్స్ వైలేట్ చేశారా లేదా దీన్ని బేస్ చేసుకొని వీళ్ళందరికీ కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి. సో మరి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీలు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినట్టు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి ఒకరు హాజరవుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు పెద్ద హీరోలు అని చెప్పుకోవచ్చు, రానా కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ఇంకోవైపు నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు నోటీసులు ఉన్నాయి. వీళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కూడా నోటీసులు సర్వ్ చేసి ప్రొసీజర్ ప్రకారం, వాళ్ళు పెద్ద నటుల చిన్న నటుల కాదు కానీ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి పోలీసుల తర్వాత ఏం చేస్తారు, నిన్న కేసు రిజిస్టర్ అయింది కాబట్టి నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారు, నోటీస్ ఇస్తారా ఈ అగ్ర హీరోలకి, మరి వీళ్ళు ఏమైనా కోర్టుకు వెళ్ళి ఏమైనా బియ్యం తెచ్చుకుంటారా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి బెట్టింగ్ యాప్లను తెలుసో తెలియక ప్రమోట్ చేస్తే ఇబ్బందులు తప్పవు అనేది మాత్రం ఒక మెసేజ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రీజ, సునీల్, మళ్ళీ సెలబ్రిటీస్ ఎవరైనా ఈ నోటీసులపై ఏమైనా స్పందించారా? ఇప్పటికైతే స్పందించలేదు. నాకు తెలిసి గ్రన్నతలు ఎవరు స్పందించలేదు. నిన్న పంజాగుట్టలో జరిగిన దాంట్లో ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ మీడియా ఉంది కాబట్టి రాలేకపోతున్నారని చెప్పి వెళ్ళిన పరిస్థితి ఉంది తప్ప ఇప్పటి వరకు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు. అసలు ఇది గేమింగ్ యాక్ట్ లోకి వర్తిస్తుందా లేదా కూడా కనీస పరిజ్ఞానం లేకుండా వీళ్ళంతా ప్రమోట్ చేస్తున్నట్టు అర్థమవుతున్నట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారి చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు
ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం నేరం అనే విషయం కూడా కనీస పరిజ్ఞానం లేకుండా చేశారు వాళ్ళు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. మరి తెలిసి చేసినా తెలియక చేసినా ప్రమోట్ చేశారు. దానివల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తప్పవని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దీనిపైన కొంచెం సీరియస్ గానే గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది, పోలీస్ వ్యవస్థ కూడా సీరియస్ గా ఉంది. కాబట్టి ఒక మామూలు వ్యక్తి కంప్లైంట్ చేసినా కానీ దాన్ని ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో తదుపరి ఏం చేస్తుంది, ఇది కేవలం ఒక వార్నింగ్ లాగా చూస్తారా, వార్నింగ్ లాగా వదిలేస్తారా, లేకపోతే కేసు రిజిస్టర్ అయింది కాబట్టి సీరియస్ గా కనుక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ లో ఖచ్చితంగా వాళ్ళు నోటీసులు తీసుకోవాల్సి ఉంటుంది. విచారణ సంస్థలు ఎట్లా హాజరై వాళ్ళకి విచారణ వాళ్ళు వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ యాప్ లను ప్రమోట్ చేయం, కొంతమంది వీడియోలు రిలీజ్ చేస్తా ఉంటారు. ఈ కేసుకు సంబంధించి అంటే మాకు తెలియక చేశాము, తెలియక జరిగిన తప్పుగా పరిగణించాలి, ఇప్పుడు పై నుంచి అట్లాంటి యాప్లను మేము ప్రమోట్ చేయము. దాంతో పాటు అసలు ఈ యాప్ లో గేమ్ ఆడొద్దని చెప్తామని కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయినాక వీడియోలు రిలీజ్ చేసినంత మాత్రాన వీళ్ళ కేసుల నుంచి మినహాయింపు అయితే దొరికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళైతే కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీనిపైన ఎవరైనా కోర్టుకు వెళ్తారా, మరి పోలీస్ నోటీసులు అందిన తర్వాత వెళ్తారా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ సునీల్. బెట్టింగ్ యాప్లపై కేసుల్లో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో టాలీవుడ్ స్టార్లపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్ పై కేసులు నమోదు చేశారు. మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగెల్లా, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నైని పావని, నేహా పఠాన్లపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 28 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్ కేసుల్లో ఇప్పుడు టాప్ సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వీరంతా బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారనే కారణంతో కేసు నమోదు చేశారు.